పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఘన విజయం సాధించిన తర్వాత ఇక్కడ సంబరాలు అంబరాన్ని అంటుతున్న నేపథ్యం కనబడుతుంది. అందరూ కూడా జై జనసేన అంటూ కూడా వారు తమ ఉత్సాహంతో చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వీళ్ళందరూ కూడా రోడ్డుపై వచ్చినటువంటి వారందరిపై కూడా స్వీట్లు పంచుతున్నారు. రోడ్డు పైన బస్సులు కానీ లారీలు కానీ బైకుల మీద వచ్చే వాళ్ళకందరికీ కూడా బిస్కెట్లు ప్యాకెట్లు పంచుతూ కూడా వాళ్ళకు తమ ఆనందాన్ని వాళ్ళు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. సో మనం చూడొచ్చు బిస్కెట్లు ప్యాకెట్లు పంచుతున్నారు, వాటర్ ప్యాకెట్లు పంచుతున్నారు. తమ ఆనందాన్ని ఈ విధంగా కూడా వాళ్ళు పంచుకుంటే అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇలాంటి జై జనసేన అంటూ జెండాలు ఫ్లాగ్స్ పట్టుకొని వాళ్ళు సగర్వంగా కూడా వీళ్ళందరూ కూడా ఈ పిల్లలంతా కూడా ఎంత పిఠాపురంలో తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు పరిచయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ గ్రామం అంతా కూడా ఇప్పుడు మనం ఉంటున్న గ్రామము మొత్తం జనసేన పార్టీకి వీరాభిమానులు. వీళ్ళ ఆనందానికి ఇప్పుడు అవదలేవు. మొత్తం అందరూ కూడా ఇక్కడ రోడ్డు పైకి వచ్చి ఫుల్ పాటలు పెట్టుకొని డాన్సులు వేస్తున్నారు బట్టి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం ఇక్కడ చూడొచ్చు బైక్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈ ప్యాకెట్స్ అన్ని కూడా ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఆటోలో ఉన్న వాళ్ళకి వాళ్ళకందరికి ఎవరైతే రోడ్ల మీద ప్రయాణికులు వెళ్తే వాళ్ళకందరికి కూడా ఇస్తున్నారు నేపథ్యం. సో వీళ్ళందరితో మాట్లాడతాం. ఏంటి ఎట్లా చేస్తారు, ఏంటి ఎలా చూస్తారు? 70,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి. సూపర్ మెజారిటీ అండి. ఇప్పుడు పద్మనాభరెడ్డి ఏమైపోతుందో తెలియలేదు మాకు. ఉప్మాలు పట్టుకుని వెళ్తారు రేపు. ఇది 14 సంవత్సరాల కళ మాకు. ఇది బాధలు ఎక్కించుకున్నాం అంతే, చాలు మా జీవితానికి అంతే. ఏంటి మొత్తం క్లీన్ స్విప్ చేశారు మీ జిల్లా మొత్తం. ఇప్పుడు మొత్తం మీ జిల్లా అంతా క్లీన్ స్విప్ చేశారు మొత్తం కూటమి. మొత్తం క్లీన్ చిప్ మొత్తం స్టేట్ అయిందండి. అదే స్టేట్ అయిపోయింది కదా క్లీన్ చిప్. జిల్లా మొత్తం కంటే మాకు ఇది చాలా స్పెషల్. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో నెగ్గించుకుని అసెంబ్లీకి పంపిస్తున్నాం మేము. 10 సంవత్సరాల కళ, 10 సంవత్సరాల తొంభై వరకు జనసేన ఆపింది. మళ్ళీ చెల్లి పుట్టాలి జగన్ గారికి, మళ్ళీ పుట్టలేడు. ఏంటి మొత్తం బాంబులు పెట్టుకుని చేతులను కాలుస్తున్నారు. సో ఆయన అయితే బాంబులు చేతిలో పెట్టుకొని కాలుస్తున్నారు ఉంటుంది. సో ఫుల్ జోష్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో ఎటు చూసినా జనసేన అసెంబ్లీ గేట్ కూడా దాటినే మన వైసీపీ. ఇలా పక్క మెజార్టీతో నెగ్గించండి. అందరూ కూర్చుతో పక్క మెజార్టీతో పవన్ గారికి వచ్చేవాడు. కాకినాడ ఎంపీ కూడా కొట్టబోతున్నారు. ఆయన అదృష్టవంతుడు. ఇలా ఆయన వచ్చాడు, మేము పక్కగా వచ్చాడు, అడిగాడు, చేసి వచ్చేవాడు. అందరూ మీ అందరూ కలిపి చేసేవాడు. అందరూ జనసేన అంతా కలిపి చేసేవాడు. పవన్ కళ్యాణ్ చేసాం, ఉదయం చేసాం, అలాగే పద్ధతి కూడా జనసేన మొత్తం నెగ్గించేవాడు. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో వైసీపీకి 150 వచ్చాయి, జనసేనకు 1 వచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసి 21 స్థానాలను జనసేన ముందులో ఉంది. వైసీపీ పట్టాలుగా వచ్చింది. ఇప్పుడు ముందంటే అందరికీ తెల్లదండి, పెద్దవాళ్ళకి గౌరవం తెల్లలేదు. ఈ ఆరు మాత్రం అందరూ తెలిసింది. మొత్తం చేసుకొచ్చేవాడు మొత్తం అంతా. మా 21 స్థానాలు పోటీ చేసాము. జగన్ అక్కబాలు తెల్లదప్పుడు మా అక్కడ 10% ఉన్నాడు జగన్. జగన్ అక్కబాలు ఇప్పుడు తెల్లదు. జగన్ చేసి తెల్లదండి అక్కబాలని మీరు తెలుసుకున్నామండి. నెగ్గించుకొచ్చేవాడు. అందుకే మార్చుకోండి. ఇప్పుడు ప్రభుత్వం అందుకే మార్చేవాడు. ఇప్పుడు ప్రభుత్వం అందుకే మార్చేవాడు. అందుకే ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉన్న కూడా వచ్చి ఓటేయారండి. దూరం ఉన్న వాళ్ళు కూడా ఓటేయాలి. మొత్తం అంతా ఓటింగ్ మాది 2000 వన్ సైడ్ అయిపోయింది. అక్కడ మొత్తం మా ఊరు 2150 ఓటింగ్ అయినా 2000 పోలేదు. మాకు గట్టిపోతే 150 200 ఓట్లు పోతాయి. ఉన్న జై జనసేన. సో మొత్తం ఈ ఊరు జనాలు మొత్తం కూడా జనసేన ఫేవర్లో ఉన్నారు. వీళ్ళంతా బాంబులు పెట్టి తమ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ పక్కనే హోటల్ ఉంటుంది, నాగబాబు గారు స్టే చేస్తారు. ఇంకా పక్కనే పిఠాపురం పవన్ కళ్యాణ్ స్టే చేసే ఇల్లు కూడా ఉంది.
సో ఈ ఊరు చాలా ప్రతిష్టాత్మకంగా కలిసి వీళ్ళందరూ కూడా ఈసారి చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని జనసేన పార్టీకి అత్యధిక మెజార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా పనిచేసి ఓట్లేసామనేసి కూడా ఇక్కడ ఉంటే యువత రోడ్డుపై వచ్చిన బట్టి వారందరిపై కూడా స్వీట్లు పంచుతున్నారు. రోడ్డు పైన బస్సులు కానీ లారీలు కానీ బైకుల మీద వచ్చే వాళ్ళకందరికీ కూడా బిస్కెట్లు ప్యాకెట్లు పంచుతూ కూడా వాళ్ళకు తమ ఆనందాన్ని వాళ్ళు చేస్తున్నట్టు పడుతుంది. సో మనం చూడొచ్చు బిస్కెట్లు ప్యాకెట్లు పంచుతున్నారు, వాటర్ ప్యాకెట్లు పంచుతున్నారు.